ఫోన్ అతిగా వాడొద్దు. ఎందుకో తెలుసా? ప్రస్తుతం సెల్ ఫోన్ మన బాడీలో ఒక పార్ట్లా మారిపోయింది. వినోదాన్ని పంచే టీవీ ప్రమాదం అంచుకు పెడుతోంది. అవసరాన్ని తీర్చే కంప్యూటర్ ప్రమాదంగా తయారైంది. ఆధునిక జీవనశైలి అవలక్షణాలు ఇలాంటి వారికి విజన్ సిండ్రోమ్ ఉచ్చు బిగిస్తున్నా అట్లే భావించాలి. మొబైల్ ఫోన్, టీవీలు, కంప్యూటర్లు అనేది సర్వసాధారణ ఉపకరణాలు. వీటిని గంటల పాటు కూడా వాడలేని పరిస్థితి. ఇలా రోజుల పరిమితికి మించి మొబైల్ ఉపయోగించే ముందు కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేదంటే విజన్ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నేటితరం యువతలలో ఈ సమస్య చాలా తీవ్రంగా ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ఈ సమస్యను విస్మరిస్తే తుదకు చూపు మందగించే ప్రమాదం ఉందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. విజన్ సిండ్రోమ్ లక్షణాలు ఇవే: కళ్ళమంట, దురదగా ఉండటం, స్క్రీన్పై కనిపించే చిత్రాలు మసకగా కనిపించడం, అలసిపోయినట్లుగా అనిపించడం, తరచూ తీవ్రమైన తలనొప్పి, కంటి నొప్పిపై లక్షణాలు కనిపిస్తే విజన్ సిండ్రోమ్ తీవ్రత పెరిగినట్లుగా గుర్తించాలి. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చిన్న వయసులోనే కంటి చూపు మందగించే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.